హైడ్రా కూల్చివేతలు ఆపండి అని చెప్పి హైడ్రా రంగనాథ్కు హైకోర్టు షాక్ ఇచ్చారు. హైడ్రా రంగనాథ్ చేసేటటువంటి పని ఏంటంటే సోమవారం నుండి శుక్రవారం వరకు ఫుల్ సైలెన్స్ ఉంటాడు. ఇక శనివారం ఆదివారం ఫుల్ పని చేస్తాడు. అంటే వీక్ డేస్లో మాత్రం రంగనాథ్ ఏం పని చేయడు, వీకెండ్లో మాత్రం బాగా పనిచేస్తాడు. శనివారం ఆదివారం వచ్చిందంటే కూల్చివేతలకు సిద్ధమవుతాడు. ఒక టీం మొత్తం వస్తుంది. హైడ్రాకి సంబంధించి దాదాపు 100 మంది 150 మంది వస్తారు. పోలీసులు వస్తారు, జేసీబీలు పట్టుకొస్తారు, నోటీసులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, డైరెక్ట్ వస్తారు, డోర్ కొడతారు. 6 గంటలకే పాపం పడుకున్న వాళ్ళని లేపుతారు. లేపి మీరు అర్ధ గంటలో ఇల్లు ఖాళీ చేయాలి, మీరు గంటలో ఇల్లు ఖాళీ చేయాలి, లేకపోతే కూల్చేస్తాం, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పి పాపం వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టుడు. ఇప్పుడు మబ్బుల 6 గంటలకే పోయి మేము కూల్చేస్తాం, ఇల్లు ఖాళీ చేయాలంటే అట్లీస్ట్ ఆ ఏసీ ఫిట్టింగ్ కూడా ఏసీ తీయనికన్నా రావాలి కదా 6 గంటలకు. లేకపోతే ఆ సామాన్లు కింద దించడానికి మనుషులనన్నా పిలవాలి కదా. 6 గంటలకు ఎవరు లేస్తారు చెప్పుర్రి. కానీ హైడ్రా రంగనాథ్ మాత్రం 6 గంటలకే కూల్చివేతలు స్టార్ట్ చేస్తారు. అది కూడా శనివారం. శనివారం రోజు కొంతమందికి హాలిడే ఉంటుంది, ఆదివారం రోజు హాలిడే ఉంటుంది. పాపం మండే నుండి ఫ్రైడే వరకు బాగా పనిచేస్తారు, అలసిపోతారు. ఇక సాటర్డే సండే కొంతమంది సాటర్డే రోజు వీక్ ఆఫ్ ఉంటుంది, లీవ్ తీసుకుంటారు. కొంతమంది సండే రోజు ఇక ఖచ్చితంగా హాలిడే కదా. సో సాటర్డే సండే లీవ్ తీసుకుంటారు, ఇంటికాడ మంచిగా ఫ్రీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ఆ టైంలోనే వచ్చి రంగనాథ్ డిస్టర్బెన్స్ చేసి జనాలను మొత్తం కూడా రోడ్డు మీద వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏమంటే ఎఫ్టీఏలు, బఫర్ జోను, చెరువులు కాపాడతాం, అవి భూదాన్ భూములు, అవి అసైన్మెంట్ ల్యాండు, గవర్నమెంట్ భూములు, 111 జియో పరిధిలో భూములు ఉన్నాయని చెప్పి రకరకాలుగా ముచ్చట్లు చెప్పి మొత్తానికి ఇల్లులు నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంకొక విచిత్రం ఏంటంటే నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక ఇల్లు ఉన్నది, ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంటి పక్కన ఒక గోడ ఉన్నది. అయితే వాస్తవానికి ఈ గోడ ఎఫ్టీఎల్లో తర్వాత బఫర్ జోన్లో ఉందట. అయితే ఏం చేయాలంటే జేసీబీని పెట్టి కేవలం ఈ గోడ మాత్రమే కూల్చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, గోడతో పాటు ఒక ఇక్కడ దాకా కూల్చేసారు. ముంగట కేవలం ఒక 2 చీరల మందం ఉంచారు, అంటే గడప ఉంచారు అంతే. గడప ఉంచి మిగతాయి మొత్తం కూల్చేసారు. తర్వాత రంగనాథ్ ఫోన్ చేసి హైడ్రాకి నేను చెప్పింది గోడనే కదా, మీరు ఇల్లు ఎందుకు కూల్చేసారు అన్నారట. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఆయనతో ఇల్లు కూల్చేసారు. ఇప్పుడు ఇంట్లో మరి పరిస్థితి ఏంది, గోడ కూల్చమంటే ఇల్లు కూలుస్తారు వితౌట్ పర్మిషన్. వీళ్ళకి అసలు ఏ నోటీస్ లేరు, ఏం కత్తియరు, ఏముండదు, వచ్చుడు కూల్చుడు కథం. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అట్లీస్ట్ కూల్చేసే ముందు ఒక 2 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఇక మేము ఎల్లుండి వస్తాం, అప్పటిదాకా మొత్తం ఖాళీ చేయరు ఇల్లు, మీ ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, తీసేస్తామని చెప్పాలి. కానీ ఏం చెప్పే పరిస్థితి లేదు. వచ్చుడు కూల్చేసుడు కథం, వల్ల నిలగొట్టుడు అంతే.